విజయనగరం జిల్లా గర్విడి మండలం శివరామ గ్రామంలో దారుణం జరిగింది. 18 ఏళ్లు కోండ్రు అఖిల ఇంటికి ఓ దుండగుడు వచ్చి ఆమెను కత్తితో పొడిచి పరారయ్యాడు. అతను మొహం కనిపించకుండా మంకీ క్యాప్ ఉండడం వల్ల స్థానికులు గుర్తుపట్టలేకపోయారు. తీవ్ర గాయాల పాలైన అఖిలను మెరుగైన చికిత్స కోసం విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు గరివిడి మండలం శివరాం గ్రామంలో ఒక 18 years ఓల్డ్ అమ్మాయి ఆమె ఇంట్లో యుటెన్సిల్స్ వాష్ చేస్తుండగా వచ్చి ఆమె మీద అటాక్ చేయడం జరిగింది. ఆమెను 2 చోట్ల పొడవడం జరిగింది. ఒక నైఫ్తో పొడిచి పారిపోవడం జరిగింది. కొంతమంది వాళ్ళను కూడా చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారు కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయి కండిషన్ స్టేబుల్గా ఉంది. అమ్మాయిను ఫస్ట్ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, తర్వాత విజయనగరం మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అమ్మాయి కూడా స్టేబుల్గానే ఉంది.